హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనమాట. అగ్నివీర్ వాయు నాన్ కాంబాటెంట్ వేకెన్సీస్కి సంబంధించినటువంటి అప్లికేషన్ అయితే మనకి 6th February 2026 స్టార్ట్ అయింది అనమాట. ఇంకా 23rd February 2026 దాకా మనకి టైం అయితే ఉంది అనమాట. ఇక్కడ చూసుకుంటే కనుక నోటిఫికేషన్ ఉంది, అలాగే అప్లికేషన్ ఫామ్ కూడా ఉంది. అలాగే చూసుకుంటే ఇక్కడ డెమో వీడియో ఫర్ PFT అంటే ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్కి సంబంధించినటువంటి వీడియో కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. ఇదైతే కనుక మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ ఇంటేక్ 02/2026కి సంబంధించినటువంటి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. ఇంకా చూసుకుంటే కనుక మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ ప్లస్ మనకి 2 July 2005 అలాగే 2 January 2000 అంటే 2005 నుంచి 2009 మధ్య ఎవరైతే బారన్ అయ్యారో వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఓన్లీ అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే దీనికి ఎలిజిబుల్ అనమాట. మెరిట్ లిస్ట్లో చూసుకుంటే ఓన్లీ అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ విల్ బి ఎలిజిబుల్ ఫర్ ఎన్రోల్మెంట్ యాజ్ అగ్నివీర్ వాయు నాన్ కాంబాటెంట్. అలాగే ఈ యొక్క 4 years డ్యూరేషన్లో మీకు మ్యారేజ్ చేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉండదన్నమాట. ఇక్కడైతే మెన్షన్ చేశారు క్లియర్గా, దే షల్ అండర్టేక్ నాట్ టు మ్యారీ డ్యూరింగ్ ద డిఫైన్డ్ ఎంగేజ్మెంట్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ 4 years. ప్లస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి 10th class పాస్ అయితే సరిపోతుంది అనమాట. దాంతోపాటు ఏంటంటే మినిమం హైట్ వచ్చేసరికి 152 centimeters అయితే ఉండాలి. చెస్ట్ 5 centimeters ఎక్స్పాండ్ అయితే అవ్వాలన్నమాట. మన వెయిట్ అనేది ప్రొపోర్షనేట్గా మీరు ఎంత హైట్ ఉందో దానికి తగ్గట్టుగా ఉండాలి. దానికి ప్లస్ ఇంక మన జాబ్ ప్రొఫైల్ చూసుకుంటే కనుక అగ్నివీర్ వాయు నాన్ కాంబాటెంట్ అంటే మీరు యొక్క వార్ అలాంటి వాటిలో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. సివిలియన్ వర్క్స్ మాత్రమే ఉంటాయి. చూసుకుంటే కనుక ఒకటోసారికి మన హాస్పిటాలిటీ కుకింగ్ అయితే ఉంటుంది అనమాట. అలాగే కిచెన్ మేనేజ్మెంట్, అలాగే ఆ యొక్క డిషెస్ని ప్రజెంట్ చేయటం, మెయింటెనెన్స్ చేసుకోవటం, అలాగే శానిటైజేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. అలాగే ఇంకోటి చూసుకుంటే కనుక హౌస్ కీపింగ్కి సంబంధించి కూడా మనకి క్లీనింగ్ ఆఫ్ ఫ్లోర్స్ని క్లీన్ చేసుకోవటం, అలాగే రోడ్స్, రూమ్స్, బాత్రూమ్స్, అలాగే కమోడ్స్కి సంబంధించినటువంటి అవన్నీ కూడా క్లీనింగ్గా ఉంచుకోవటము, దానికి సంబంధించినటువంటి ఉంటాయి. ఇది వచ్చేసరికి హౌస్ కీపింగ్, రెండోది వచ్చేసరికి హాస్పిటాలిటీ అనమాట. ఈ 2 streams అయితే ఉంటాయి. మీరు దేనికైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అదైతే అప్లికేషన్ అయితే మీరు క్లియర్గా మెన్షన్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇంకా చూసుకుంటే దానికి వేకెన్సీస్ అనేది మనకి వేరియస్ ప్లేసెస్ అంటే లొకేషన్స్లో ఉన్నాయన్నమాట. దానికి సంబంధించినటువంటి అడ్రస్ కూడా ఉన్నాయి. మీరు డైరెక్ట్గా ఆ యొక్క డ్రాప్ బాక్స్లో అప్లికేషన్ ఫామ్ పడేయచ్చు, లేదంటే కనుక ఈ యొక్క అడ్రస్కి పంపించచ్చు. సపోజ్ మీరు కనుక ఈ బెంగళూరుకి పెట్టాలనుకుంటే అప్లికేషన్ మనకి హాస్పిటాలిటీ ఉన్నది, అలాగే హౌస్ కీపింగ్ 2 కూడాను ఈ బెంగళూరు ఉన్నాయి. ఈ అడ్రస్కి అయితే పంపించుకోవాలన్నమాట. మీరు జనరల్ అంటే నార్మల్ పోస్ట్లో పంపించేస్తే అప్లికేషన్ ఫామ్ సరిపోతుంది. మీరు ఎనీ వన్ ఆఫ్ ద లొకేషన్, ఏదో ఒక లొకేషన్స్కి మాత్రమే ఒకే ఒక అప్లికేషన్ మాత్రమే పెట్టాలి. మల్టిపుల్ అప్లికేషన్స్ పెడితే కనుక మీ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయితే చేయటం జరగదన్నమాట. ప్లస్ మన తెలంగాణకి సంబంధించి కూడా మనకి బేగంపేట్ తెలంగాణలో ఒక హౌస్ కీపింగ్ స్ట్రీమ్ అయితే ఉన్నది. ఇంకోటి సికింద్రాబాద్లో వచ్చేసరికి కూడా హౌస్ కీపింగ్ మాత్రమే ఉందన్నమాట. అడ్రస్ ఉంది. ఈ అడ్రస్లో మీరు ఈ యొక్క అడ్రస్కి మీరు అప్లికేషన్ ఫామ్ అయితే పంపించే అవకాశం అయితే మీకు ఉంటుంది. ఇంకా సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి మీకు చిన్న ఒక రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. ఒక జస్ట్ అనేది 20 marks అనమాట. అది కూడా 10th class బేస్డ్ జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ అనమాట. మీరు ఏ లొకేషన్కి అయితే అప్లై, సపోజ్ మీరు కనుక సికింద్రాబాద్కి అప్లై చేస్తే ఏదైనా బేగంపేటకి అప్లై చేస్తే అక్కడ మాత్రమే ఈ యొక్క టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇంకా చూసుకుంటే ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి మీకు ఎటువంటి ఫీజు లేదనమాట. 0 fees ఫర్ ఆల్ క్యాండిడేట్స్. ప్లస్ ఇదైతే మనకి అప్లికేషన్ ఫామ్ అనమాట. ఇదైతే మీరు ఒక A4 పేపర్ మీద, మంచి పేపర్ మీద, కొంచెం థిక్గా ఉన్న పేపర్ మీద ప్రింట్ అయితే తీసుకోవాలన్నమాట. నీట్గా తీసుకొని ఇవన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే మీరు ఫిల్ అయితే చేయాలని, అంటే అప్పర్ కేస్ లెటర్స్లో మాత్రమే ఫిల్ చేయాలి. స్మాల్ లెటర్స్ రాయకూడదన్నమాట. సో ఇక్కడైతే మన ఫోటోగ్రాఫ్ ఒకటి అంటించేసి తర్వాత ఏంటంటే మీరు సైన్ అయితే చేయాలన్నమాట. సగమేమో అప్లికేషన్ మీద, సగమేమో ఫోటోగ్రాఫ్ మీద. ప్లస్ మన ఫోటోగ్రాఫ్ అనేది మీరు ఏం చేయాలంటే ఒక బ్లాక్ స్లేట్ తీసుకొని అదైతే మీరు చెస్ట్ మీద పెట్టుకొని దాని మీద మీ నేమ్, అలాగే డేట్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ టేకెన్, ఎప్పుడు ఆ ఫోటో తీశారనేది ఒక డేట్ అనమాట. DOP అని చెప్పేసి. ప్లస్ ఏదైతే క్యాపిటల్ లెటర్స్లో మీ నేమ్ మీ నేమ్ రాసుకోవాలి ఒక స్లేట్ మీద అనమాట, చాక్ పీస్తో. అలాగే డేట్ ఆఫ్ ఫోటో టేకెన్, DOP అని చెప్పి డేట్ కూడా వేయాలి. మీరు ఏ రోజైతే ఆ ఫోటో తీశారనేది ఒక 2 photographs మీ దగ్గర, ఎక్స్ట్రా కాపీస్ అయితే మీ దగ్గర అట్టు పెట్టుకోవాలన్నమాట. మీరు జాగ్రత్త చేసుకోవాలి. ఒక ఫోటో అయితే ఇక్కడ అతికించాలి, రోల్ నెంబరు,
అలాగే రిజిస్ట్రేషన్ నెంబర్ వాళ్ళు వేసుకుంటారు, మనకు అవసరం లేదు. స్ట్రీమ్ అప్లైడ్ ఫర్ అనమాట. ఇక్కడ అయితే మనకి ఒక గైడ్లైన్స్ అయితే ఇచ్చారు. స్ట్రీమ్ అప్లైడ్ నుంచి మనం ఎంటర్ అయితే చేయాలి, మిగతావి అయితే మనం రాయాల్సిన అవసరం లేదు, ఏమైనా ఆఫీస్ యూజ్ అనమాట. సో స్ట్రీమ్ అంటే మన హాస్పిటాలిటీ అలాగే హౌస్ కీపింగ్ రెండునే, మీరు దేనికి అప్లై చేస్తే అది ఇక్కడైతే రాసుకోవాలన్నమాట. అలాగే మీ నేమ్ అనమాట, 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం ఎగ్జాక్ట్గా క్యాపిటల్ లెటర్స్లో మీ నేమ్ రాయాలి, ఆధార్ కార్డ్ నెంబర్ వేయాలి ఇక్కడ. ఇంకా చూసుకుంటే కనుక మీ యొక్క ఫాదర్స్ నేమ్, అది కూడా 10th క్లాస్ మెమోస్లో ఎలాగుంది అలాగే మీ యొక్క ఫాదర్స్ ప్రొఫెషన్ అనమాట, మీ ఫాదర్ ఏం చేస్తారు, అగ్రికల్చరా జాబా ఏంటి. అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ ఇక్కడ రాయాలి. డేట్ ఆఫ్ బర్త్ అనమాట, 10th క్లాస్లో ఉన్నట్టుగా యాస్టేజ్గా డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ వేయాలి. మీ ఏజ్ అయినా ఎన్ని సంవత్సరాలు ఎన్ని మంత్స్ వేయాలన్నమాట. నెక్స్ట్ అంటే ఇండియన్ రాయాలి ఇక్కడ. ఇంకా చూసుకుని మెరిట్ స్టేటస్, మీరు మ్యారీడా అన్మ్యారీడా, మీరు కనుక అన్మ్యారీడ్ వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే మ్యారీడ్ కొట్టేయాలి, ఇక్కడ అన్మ్యారీడ్ అని చెప్పేసి మీరు రాయాలన్నమాట. సో ఇంకా కూడాను కిందకి వచ్చేస్తే బాడీ టటూస్ ఏదైనా ఉంటే కనుక ఇక్కడ ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ అనమాట, డోర్ నెంబర్ ఫ్లాట్ నెంబర్ కంప్లీట్ అడ్రస్ ఎటువంటి మిస్టేక్స్ లేకుండా చక్కగా డోర్ నెంబరు ఫ్లాట్ నెంబర్తో సహా స్ట్రీట్ తాలూకా జిల్లా స్టేట్ పిన్ కోడ్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా వేయాలన్నమాట. ఈమెయిల్ ఐడి వేయాలి, అలాగే మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, అలాగే పర్మనెంట్ అడ్రస్ కూడా అన్నీ కూడా ఫిల్అప్ అయితే చేయాలి. పోలీస్ స్టేషన్ దగ్గరగా ఉన్న పోలీస్ స్టేషన్ ఆ యొక్క ఏరియా నేమ్ అనమాట. అలాగే చూసుకుంటే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th క్లాస్కి సంబంధించి ఏ బోర్డులో చదువుకున్నారు, సిబిఎస్ఈనా ఏదైతే స్టేట్ బోర్డా, సర్టిఫికేట్ నెంబర్ ఇంటర్మీడియట్ కూడా చదువుంటే బోర్డు సర్టిఫికేట్ నెంబర్ అనమాట. ఇదైతే మనం అటాచ్ అయితే చేయాలన్నమాట, 10th క్లాస్ సర్టిఫికేట్ అలాగే మార్క్ షీట్. అటాచ్ కాపీ ఆఫ్ 10th క్లాస్ మార్క్ షీట్ అండ్ క్లాస్ 10th సర్టిఫికేట్ మార్క్ షీట్ రెండు కూడా మీరు జిరాక్స్ కాపీస్ సైన్ చేసి మీరు దీనికి అటాచ్ అయితే చేసుకోవాలి. లాంగ్వేజెస్ మీకు తెలుగు వచ్చుకోవచ్చు, తెలుగు రాసుకోవచ్చు, హిందీ కూడా వస్తే హిందీ ఇంగ్లీష్ కూడా ఇక్కడ రాయొచ్చు అనమాట. ఇంకా డీటెయిల్స్ ఆఫ్ పాస్ట్ సర్వీస్, మీరు గతంలో ఏదైనా జాబ్ చేస్తుంటే సరే, లేకపోతే చిన్న గీత పెట్టి వదిలేయచ్చు అనమాట. ప్రజెంట్ ఆక్యుపేషన్, మీరు ఏదైనా ప్రస్తుతం ఏదైనా జాబ్ చేస్తామంటే ఇక్కడ రాయొచ్చు, లేకపోతే చిన్న గీత పెట్టేసి వదిలేయచ్చు అనమాట. అలాగే చూసుకుంటే ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఎన్ని సంవత్సరాలు ఏంటి అనేది ఒక ప్రూఫ్ అనేది అటాచ్ చేయాలి, లేకపోతే చిన్న గీత పెట్టి వదిలేసేయచ్చు. సైన్ చేయాలి ఇక్కడైతే మీరు సైన్ చేయాలన్నమాట. అలాగే డేట్ వేసుకోవాలి, అలాగే ఇక్కడ కూడా సైన్ చేయాలి, డేట్ కూడా వేసుకోవాలన్నమాట. డిక్లరేషన్ అనమాట. ఇంకా చూసుకుంటే ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ సర్టిఫికేట్ అటాచ్డ్, తప్పనిసరిగా ఏంటంటే 10th క్లాస్ సర్టిఫికేట్ మీరు అటాచ్ చేయాలి, జిరాక్స్ కాపీ సైన్ చేసి ఎస్ పెట్టాలి, నో కొట్టేయాలన్నమాట. ఎస్ అని చెప్పేసి టిక్ పెట్టాలి. ఆ సర్టిఫికేట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఎస్, లేకపోతే నో అనమాట. అంటే ఎస్ కొట్టేసి నో అవుతుంది, అప్పుడు మీకు లేకపోతే కనుక ఎక్స్పీరియన్స్. ఇంకా క్యారెక్టర్ సర్టిఫికేట్ అనమాట. ఇది ఏంటంటే క్యారెక్టర్ సర్టిఫికేట్ ఒక 6 నెలలు లోపల తీసుకున్నది, నాట్ ఓల్డర్ దాన్ 6 months, అంటే 6 months లోపు మనం తీసుకున్నటువంటి క్యారెక్టర్ సర్టిఫికేట్ అనేది మనకి స్కూల్ కానీ లేకపోతే కాలేజెస్లో కానీ లేకపోతే పోలీస్ స్టేషన్లో కానీ లేకపోతే గెజెట్ ఆఫీసర్స్ కానీ మనకి ఇస్తారనమాట మన యొక్క క్యారెక్టర్ గురించి మంచిగా. అదైతే దీనికి మనం అటాచ్ అయితే చేయాలి. ఇక్కడ నో కొట్టేసి ఎస్ అని చెప్పేసి అది కూడా మనం దీంతో పాటు అటాచ్ అయితే చేయాలి. ఇక్కడ మీ నేమ్ రాయాలి, అలాగే ఇక్కడ కింద మీ యొక్క ఫాదర్స్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ వేసుకోవాలి, మీరు సైన్ చేయాలన్నమాట. ఇక్కడ మీ పేరు రాసుకోవాలి, మీ యొక్క మొబైల్ నెంబర్ వేయాలి, డేట్ వేసుకోవాలన్నమాట. ఇది కూడా ప్రింట్ తీసుకోవాలి. ఇది కూడా కింద తెచ్చేసరికి మీ యొక్క ఫాదర్స్ నేమ్ అనమాట. అలాగే కింద వచ్చేసరికి మీ యొక్క క్యాండిడేట్ నేమ్, మీ పేరు. ఇక్కడ వచ్చేసరికి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనమాట. డేట్ ఆఫ్ బర్త్ వేసుకొని అక్కడ ఏంటంటే మీరు సైన్ చేయాలి, మీ పేరు రాసుకోవాలి, మీ యొక్క మొబైల్ నెంబర్. ఇక్కడైతే కనుక మీ యొక్క పేరెంట్ అనమాట, మీకు మదర్ కానీ ఫాదర్ కానీ వాళ్ళ నేమ్, వాళ్ళ సిగ్నేచరు, అలాగే వాళ్ళతో మీకు రిలేషన్ ఫాదరా మదరా ఏంటి అనేది వాళ్ళ యొక్క మొబైల్ నెంబరు, డేట్ వేయాలన్నమాట. సో ఇది కూడా ఫిల్అప్ అయితే చేసుకోవాలన్నమాట. ఇదైతే అవసరం లేదు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఇది ఫిల్ చేయాలి, లేకపోతే అవసరం లేదన్నమాట. అడ్మిట్ కార్డు మాత్రం తప్పనిసరిగా ఇందాక చెప్పిన ఆ ఫోటోని ఇక్కడ కూడా ఒకటి పేస్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సెల్ఫ్ అటెస్టెడ్ అంటే సైన్ కూడా చేయాలి. ఇలాగా ఇందాక చెప్పినట్టుగా స్ట్రీమ్ అప్లైడ్ హాస్పిటాలిటీనా లేకపోతే హౌస్ కీపింగ్ నేమ్ రాయాలి, 10th క్లాస్ ఆధార్ కార్డ్ నెంబర్ వేసుకోవాలి, ఫాదర్స్ నేమ్ అలాగే మదర్స్ నేమ్, అడ్రస్ రాయాలి. అలాగే చూసుకుంటే ఇక్కడ హౌస్ నెంబర్ అన్నీ ఇచ్చారు, ఇవన్నీ
జాగ్రత్తగా ఫిల్ చేయాలి. ఎందుకంటే ఇది మీకు పోస్ట్లో మీకు ఇంటికి వస్తుంది అనమాట. సో తప్పులు లేకుండా హౌస్ నెంబర్, స్ట్రీట్, విలేజ్, పోలీస్ స్టేషన్, పోస్ట్ ఆఫీస్, స్టేట్, పిన్ కోడ్ ఇది కనుక మీరు ప్రాపర్గా వేస్తే మీకు అడ్రస్కి అడ్మిట్ కార్డ్ అనేది వస్తుంది అనమాట. రిజిస్ట్రేషన్ వాళ్ళు వేసుకుంటే ఇవన్నీ వాళ్ళు ఫిల్అప్ అయితే చేసుకుంటారనమాట. సైన్ చేసి మీకు కాపీ అయితే వస్తుంది. అయితే నార్మల్ పోస్ట్లో అయితే మీరు పంపించవచ్చు. 23 ఫిబ్రవరి 2026 లోపు చేరేలాగా వాళ్ళకి మీరు పంపించాలన్నమాట.